పరం మహాశాంతి. మనం అంజితా బెహన్ ద్వారా ఆయుర్వేదం కంటే హోమియోపతి ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయము ఒకటి రెండు పార్ట్స్లో తెలుసుకున్నాము. అనంతభాయ్ ఇప్పుడు పోడ్కాస్ట్లో డాక్టర్ అంజితా బెహన్ అడుగుతున్నారు, ఇప్పుడు మీరు మాకు చెప్పండి, లైఫ్ స్టైల్ని మార్చుకుంటే లైఫ్లో ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండే ఉపాయం, జీవన విధానం ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. దానికి అంజితా బెహన్ చెప్తున్నారు, ఆధ్యాత్మిక ఉపాయము, జీవన శైలి అనేది ఉన్నది. ఈ ఉపాయాన్ని ఫాలో చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అన్నిటికంటే ఫస్ట్ మనం ప్రకృతితోటి జీవించాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ప్రకృతి అంటే పంచతత్వాలు: ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము. వీటికి దగ్గరగా సావాసంగా ఉంటూ ఉంటే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా జీవించటం ప్రారంభం చేశామో ఆ రోజు నుండే మనము డౌన్ఫాల్ అవ్వటం, మన లోపల ఆత్మ పవరు, శారీరక శక్తి, మానసిక శక్తి డౌన్ అవుతూ వచ్చింది. ప్రొద్దున్నే లేచి ఏ వయసు వాళ్ళైనానా అని అడుగుతున్నారు అనంతబాయ్. ఏ వయసు వాళ్ళైనా ఈ రూల్ని ఫాలో చేస్తే మంచుకుంటుందా అని అడుగుతున్నారు. దీనికి అంజితాబేన్ అంటున్నారు, ఏ వయసులో వాళ్ళైనా సరే ప్రొద్దున్నే లేచి ఆ సమయంలో ఈశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఈశ్వరుడు యొక్క ఆరాధన అంటే ప్రకృతి యొక్క ఆరాధన. ఈశ్వరుడు యొక్క ఆరాధనయే ప్రకృతి ఆరాధన. ప్రకృతి ఆరాధనే ఈశ్వరుడు యొక్క ఆరాధన. ప్రకృతి మనకు ఎండనిస్తుంది, గాలిని ఇస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది, వేడిని ఇస్తుంది. భూమి మనకు తినటానికి పదార్థాలను ఇస్తుంది. వాటికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. మీకు ధన్యవాదాలు అని అంటే ఈశ్వరుని ఆరాధించినట్లే. ఈశ్వరుడు ప్రకృతిని నియమించాడు, దాన్ని నిర్మాణం చేసింది, దాని యొక్క ధర్మం అది ఫాలో చేస్తూ ఉంది. మీరు మీ యొక్క ధర్మాలను ఫాలో చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు గురువు ఉన్నారనుకోండి, ఆయన చెప్పినట్టు వింటారు కదా. అదేవిధంగా ప్రకృతితో పాటు జీవించటం నేర్చుకోండి. మన దేహం యొక్క సిస్టమ్ కూడా ఈ లెక్క అనుసారంగా తయారైంది. మనము పంచతత్వాల దేహము కలిగిన వాళ్ళము. ఇదే సిస్టమ్ తయారైంది. రాత్రి చక్కగా మంచిగా నిద్రపోవాలి. గుడ్ల ఊబ చూడండి, రాత్రి అంతా మేలుకుంటుంది, పగలంతా నిద్రపోతూ ఉంటుంది. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, రాత్రంతా మేల్కొని పగలంతా నిద్రపోతున్నారు. గుడ్ల ఊబకు తన బాడీ సిస్టమ్ అలా తయారైంది.
రాత్రి దానికి కళ్ళు కనపడతాయి. కానీ మానవుడి యొక్క దేహము యొక్క సిస్టము ప్రకృతి అనుసారంగా తయారైంది. సూర్యోదయానికి ముందే లేచి చక్కటి గాలి వెలుతురు ప్రదేశంలో తిరుగుతూ వ్యాయామం చేస్తూ కాస్త వాకింగ్ చేస్తూ ఇలాగా ప్రకృతి లెక్కతోటి జీవించాలి. పిల్లల్ని చూడండి, రాత్రంతా నిద్రపోతారు, పగలు ఆడుకుంటూ ఉంటారు. దీనితోటి మనకు మన పిల్లలు ఈ రోజుల్లో నైట్ డ్యూటీలు అంటూ రాత్రంతా పనిచేస్తున్నారు, పగలంతా నిద్రపోతున్నారు. దీనివల్ల డైజెస్ట్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్, కార్డియాలజీ సిస్టమ్ అన్నీ కూడా దుష్ప్రభావం పడుతూ ఉంటాయి. డాక్టరు ఇప్పుడు డైట్ అంటూ చాలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పిజ్జాలు తింటూ ఉన్నారు, బర్గర్లు తింటూ ఉన్నారు, బయట ఆహారం తింటూ ఉన్నారు. మార్కెట్లో ఏదైతే అలంకరించబడి ఉన్నాయో వాటిని తీసుకొచ్చి తింటూ ఉన్నారు. మీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఖరాబ్ కాక ఏమవుతుంది అనగా జీర్ణ వ్యవస్థ ఖరాబు. జీర్ణ వ్యవస్థ ఖరాబు అయిపోతే బ్రెయిన్ కూడా పూర్తిగా ఫంక్షన్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. బయట పదార్థాలు తినడం ద్వారా ఇంట్లో న్యాచురల్గా మీరు తయారు చేసి తినటం మంచిది అనిపించదు వాళ్ళకి. మసాలాలు, ఉప్పు, కారాలు ఇవన్నీ వేస్తే దాని రుచులు అలవాటు పడతారు. న్యాచురల్గా ఇంట్లో ఆహారం తింటే చక్కగా ఇంటి యొక్క ప్రభావము, మీరు ఏ ఆలోచనలతోటి మెడిటేషన్ చేస్తూ జ్ఞానం వింటూ చేస్తూ ఉంటారో దాని యొక్క ప్రభావం ఆహారం మీద పడుతుంది. ఎప్పుడైనా సరే కాస్త మెడిటేషన్ చెయ్యండి అంటే మాకు టైం దొరకదు అని అంటారు. దానివల్ల లాభం ఏంటి అని అడుగుతారు. అందుకు నేను ఫస్టే చెప్పాను, స్టూడెంట్స్ కూడా తక్కువలో తక్కువ అర్ధగంట అయినా సరే మెడిటేషన్ చేయాలి. అప్పుడు 1 గంట చదవచ్చు. చదివిని అన్నీ కూడా బాగా మీకు గుర్తుంటాయి. మెడిటేషన్ ద్వారా మీ బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా, డెల్టా రేస్ ఆ రేంజ్లో ఉంటూ ఉంటాయి. బ్రెయిన్ వేవ్స్ రేజ్ ఇలా ఉన్నప్పుడు మీరు చూసినటువంటిది చదువుకోవాలి, ఎలాగ ఈ మైండ్లో ఉంటుంది. బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ చాలా ఫాస్ట్లో నడుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఉత్తేజతం అవుతారో అప్పుడు చదివితే జ్ఞాపకం ఉండవు, ఏది పరీక్షలో రాయలేరు. అందుకని బాపూజీ కూడా చెప్పారు, ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి విద్య నేర్చుకోండి, చదువుకోండి, వెంటనే అన్నీ జ్ఞాపకం వస్తాయి అని. అంటే యోగం ఫస్ట్. యోగం చేసిన తర్వాత మీ మనసు శాంతం అవుతుంది, బ్రెయిన్ కూడా శాంతం అవుతుంది, మీ యొక్క బాడీ కూడా సిస్టమేటిక్గా పనిచేస్తుంది, బాహ్య కలాపాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. అందుకని ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉంటుంది. అధ్యయనం చెయ్యండి. క్యాచింగ్ పవర్ వేల రెట్లు, లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది.
మెడిటేషన్కి చాలా మహత్యం ఉంది. మనోరోగాలు కూడా నయమవుతాయి. మనోరోగాలు తగ్గాలి అంటే మానసిక స్థితి స్థిరంగా ఉండాలి. బ్రెయిన్ ఫంక్షన్ డిస్టర్బ్ కాకూడదు పూర్తిగా. అందుకే నేను ఈ పోడ్కాస్ట్లో చెప్తూ ఉన్నాను, మీ యొక్క బ్రెయిన్ యొక్క ట్రాన్స్మీటర్ డిస్టర్బ్ అయింది అంటే దానిలో సిస్టమ్, లింబీ సిస్టమ్ అనగా పార్ట్స్ ఆఫ్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఈ కారణం వల్ల మీ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. యోగం చేయటంతో పూర్తిగా మీకు దాని నుండి ఉపశమనం లభిస్తుంది. బ్యాలెన్స్ అనేది పెట్టుకోగలుగుతారు. బ్యాలెన్స్ ఉన్న తర్వాత మీరు ఏది ప్రారంభించినా మీ పూర్తి బ్రెయిన్ పార్ట్లో కనెక్షన్ ఏదైతే మంచిగా ఉంటుందో అది మానసిక రోగాల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇట్లాంటి వీడియోలు, పోడ్కాస్ట్, సాక్షి అనంతబాయివి, మా దివ్య సందేశాలు అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి.